హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏలూరు ఏదైతే ఉందో ఏలూరు నియోజకవర్గం గురించి, ఏలూరు ఎంపీ అభ్యర్థి గురించి మనం మాట్లాడబోతున్నామండి. ఏలూరే కాదు, ఇంకా ఎవరెవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో ఆ ఎంపీ అభ్యర్థులు, ఎంపీ సెగ్మెంట్లు అన్నింటి గురించి కూడా మనం ఒక్కొక్క వీడియోగా చేయబోతున్నాం. ప్రస్తుతం మాత్రం ఏలూరు ఎంపీ అభ్యర్థికి గెలుపు ఎవరిది, ఏలూరు ఎంపీ క్యాండిడేట్ ఎవరు గెలుస్తారనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి అయితే షేర్ అవ్వాలి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం, కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఏంటంటే మొదటిసారిగా ఏలూరు చరిత్రలోనే మొదటిసారిగా చాలామంది సామాజిక సంబంధించినటువంటి కమ్మ, కాపు రకరకాలుగా చేశారేమో కానీ మొట్టమొదటిసారిగా ఏలూరు చరిత్రలో యాదవులకు రెండు పార్టీలు కూడా యాదవులకు టికెట్ ఇవ్వడం జరిగిందండి. నిజమండి, ఎందుకంటే రెండు పార్టీలు కూడా యాదవుల సామాజిక వర్గానికే టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏళ్ళలో అసలు ఎవరు గెలుస్తారు అనేది మనం మాట్లాడుకుంటే కనుక, ఒకటి కారుమూరి సునీల్ గారు వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు, అలాగే టీడీపీ తరపున గోపాల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే కనుక, ఒకటండి కారుమూరి సునీల్ గారు కొత్త అభ్యర్థి, రాజకీయంగా నాకు తెలిసి రాజకీయ అరంగేట్రం అని అనొచ్చు. అలాగే గోపాల్ యాదవ్ గారు, ఈయన కూడా సేమ్ అంతే, కానీ కొంచెం సీనియర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఒకటండి ఏంటంటే వీళ్ళ భవిష్యత్తును డిసైడ్ చేసే ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్న నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గం వాళ్ళే ఎంపీల భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను. అయితే ఏ నియోజకవర్గాలు ఉన్నాయో చూద్దాం. ఉంగుటూరు, దెందులూరు, అలాగే ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకిలూరు, ఇవండి అక్కడ ఉన్న నియోజకవర్గాలు. దీంట్లో ఏంటంటే కనుక ఉంగుటూరు చూసుకుంటే టీడీపీ, అలాగే దెందులూరు చూసుకుంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏలూరు చూసుకుంటే టీడీపీ జనసేన కలిసి ఎక్కువగా ఉంది. అలాగే పోలవరం చూసుకుంటే వైసీపీ మైలేజ్ ఎక్కువగా ఉంది. అలాగే చింతలపూడి చూసుకుంటే అక్కడ కూడా సేమ్ వైసీపీ ముందంజలో ఉంది. అలాగే నూజివీడు చూసుకుంటే వైసీపీ గట్టిగా ఉంది. అలాగే కైకిలూరు చూసుకుంటే టీడీపీ జనసేనకి ఎడ్జ్ ఉంది. సో ఇలాగా ఈ నియోజకవర్గాలను చూసుకున్నట్లు లెక్కేసుకుంటే కనుక కారుమూరి సునీల్ గారికి ఎక్కువగా ఎడ్జ్ కనబడుతుంది నా ఉద్దేశం ప్రకారం అయితే కనుక. అంటే వైసీపీ క్యాండిడేట్ కారుమూరి సునీల్ గారు అంటే రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ, కానీ ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో ఏలూరు ప్రాంతం ఉందో అక్కడ వైసీపీ ఎడ్జ్ ఎక్కువ ఉండటం వల్ల కారుమూరి సునీల్ గారికి ఎక్కువ అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగనే గోపాల్ యాదవ్ గారు తక్కువేం కాదు. అక్కడ ఏంటంటే గోపాల్ యాదవ్ గారి తరపున సేమ్ చెప్పాం కదా, ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నాయో కొన్ని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాలు 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏలూరు, అలాగే కైకిలూరు, ఇలాగా కొన్ని నియోజకవర్గాలు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అవి వైసీపీకి అవ్వచ్చు లేదా టీడీపీకి అవ్వచ్చు. కాబట్టి ఇద్దరు బలబలాలు కూడా ఇంచుమించుకు ఒకేలా ఉన్నాయి. కానీ ఒక విషయం చెప్పాలి మళ్ళీ మీకు, ఏంటంటే కారుమూరి సునీల్ గారు అంటే సామాజిక బలం కాకుండా ఆర్థిక బలం, అలాగే రాజకీయ బలం ఎలానో ఉంది. అలాగే సామాజిక బలం ఇద్దరు ఒకటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి దానికి. అలాగే ఆర్థికంగా చూస్తే కనుక వైసీపీ తరపునటువంటి కారుమూరి సునీల్ గారు ఆర్థికంగా ఓ మెట్టు ఎక్కువే నన్ను అడిగితే కనుక. కాబట్టి రాజకీయాన్ని డిసైడ్ చేసేదే కొండబద్దలు కూడా మాట్లాడుకోవాలి, ఉన్నమాట మాట్లాడుకోవాలి. రాజకీయాన్ని డిసైడ్ చేసేదే డబ్బు. సో ఆర్థికంగా కారుమూరి సునీల్ గారు పర్వాలా. కాబట్టి వీళ్ళ తరపున రాజకీయ బలంగా చూస్తే కనుక ఆళ్ళ నాన్నగారు కాపు, అండి అబ్బాయి చౌదరి కమ్మ, కోటగిరి శ్రీధర్ గారు వెలమ, ఇలా చాలా మంది అయితే కనుక చేసి వచ్చారు అక్కడ. అలాగే టీడీపీ తరపున చూసిన చింతమనేని గారు, మాగంటి, గన్ని వీరాంజనేయులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో కాబట్టి ఈ రకంగా మనం అంటే ఏ ఆస్పెక్ట్లో చూసినా సరే కారుమూరి సునీల్ గారికి కొంచెం ఎడ్జ్ ఉంది అని అయితే నేను అంటాను. కాబట్టి ఈ 2024 ఎన్నికల్లో ఎంపీ సీటు, ఏలూరు ఎంపీ సీటు అంటే 80% వైసీపీ, అంటే ప్రస్తుతానికి ఇప్పటి వరకు నేను చెప్తున్న లెక్కల ప్రకారం, అంటే గ్రౌండ్ లెక్కల ప్రకారం ఏంటి, సర్వే లెక్కల ప్రకారం ఏంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్ని చూసుకున్నప్పటికీ కారుమూరి సునీల్ గారికి ఎడ్జ్ ఉంది గెలవడానికి. కాబట్టి గోపాల్ యాదవ్ గారికి కొన్ని మైనస్లు ఉండిపోయినాయి. సో దానివల్ల నా అంచనా ప్రకారం, నా అనాలిసిస్, నా అభిప్రాయం ప్రకారం కారుమూరి సునీల్ గారు అయితే కనుక కొద్దిగా అక్కడ నుంచి ఈసారి గెలవడానికి అయితే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడున్న లెక్కల వరకు. తర్వాత మళ్ళీ రానున్న 2 నెలలు మారచ్చు, అది నేను చెప్పలేను. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా నేను ఏదైతే లెక్కలేసి చెప్పానో, ఎందుకంటే ఎంపీ గెలవాలంటే అక్కడ నియోజకవర్గాలు ఇంపార్టెంట్. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి వైసీపీ నియోజకవర్గాల్లో బలంగా ఉంది కాబట్టి ఎంపీ ఆటోమేటిక్గా గెలుస్తారు.
కాబట్టి ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వీక్గా ఉందో ప్రస్తుతం వరకు ఇంకా టిక్కెట్లు కూడా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఆ ఏదైతే వీక్గా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల నుంచి కొంచెం వెనకబడతారేమో అని అభిప్రాయం. ఇంకొకటి నేను చెప్తాను మళ్ళీ, అదే జనసేన ఏదైతే పొత్తు ఉందో ఆ పొత్తులో 100% నెంబర్ 1 క్యాండిడేట్లు కనుక టీడీపీ దింపగలిగితే కనుక ఈ నియోజకవర్గాల్లో అప్పుడు మళ్ళీ అంచనాలు తలకిందులు అవ్వచ్చు. అవసరమైతే టీడీపీ పైకి తేలొచ్చు, వైసీపీ కిందకి దిగవచ్చు, చెప్పలేం. కాబట్టి ఇంకా టికెట్లు అనౌన్స్ చేయలేదు, సరైన అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. అసలు పొత్తులో వీళ్ళిద్దరికి కొన్ని డిస్కషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న మన లెక్కల ప్రకారం అయితే కనుక ప్రస్తుతానికి కారుమూరి సునీల్ గారు అయితే కనుక కొంచెం ఆయనకి ఎడ్జ్ ఉంది, కొంచెం ఆయనకి గెలిచే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. తారుమారు అయితే చెప్పలేం. కానీ చూస్తున్నా మీరు అందరూ కూడా నా అంచనా కరెక్ట్ అయితే కనుక కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.